రాడ్డు మొఖం మళ్ళీ నువ్వు పైకి ఎక్కుతుంటే రాజసాబ్ ఈజ్ ఎ వెరీ హారిబుల్ ఎక్స్పీరియన్స్. అంటే సినిమాలో అసలు ఏముందనుకొని వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అయితే అసలు అర్థం కాలే. సినిమాలో వినడానికి సాంగ్స్ ఓకే అనిపించిన సాంగ్ వచ్చి ప్లేస్మెంట్స్ అయితే అసలు బాగాలేదు. కట్ చేస్తే సాంగ్ అంటే వెళ్ళింది. కామెడీ సీన్స్ అసలు బాగాలేదు. హారర్ అన్నారు, హారర్ అసలు లేనే లేదు. ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవుతాయి అన్నారు. ఎక్కడో లాస్ట్లో వచ్చే ఒక చిన్న ఎమోషనల్ సీన్ తప్ప మిగతా అంతా ఎక్కడ సరే ఎమోషనల్ పడలేదు. అంటే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగా లేదు. అసలు ఒక హీరోకి ఒక మోటివ్ ఉండదు, విలన్ మోటివ్ ఏంటో అర్థం కాదు, ఆ నానమ్మ మోటివ్ ఏంటో అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఏంటో ర్యాండమ్ సీన్స్ అన్ని పెట్టేసి అతికించేసినట్టు ఉంది సినిమా అంతే. హీరోయిన్ పోర్షన్స్ అంతే. ఎందుకు హీరోయిన్స్ వస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. ఒక హారర్ సీన్ జరుగుతుంది, ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుంది, ఒక హై వచ్చే సీన్ ఏదో జరుగుతుంది, జరిగి వెంటనే కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్తో రొమాన్స్. అట్లా ఏంటో అసలు సంబంధం లేనట్టు వెళ్తుంది ఎడిటింగ్ అంతా. అంటే సినిమా రాసుకోవడం అంటే రాసుకున్నారా, లేకపోతే షూటింగ్ వెళ్ళిన తర్వాత ఏమైనా డిసిషన్స్ తీసుకొని చేసేసారా ఏంటో తెలియట్లే. క్లైమాక్స్ హైలైట్ చేశారు. ఆ క్లైమాక్స్ ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా బాగుంది, అదొకటి బాగా నచ్చింది. అదొకటి తప్పితే మిగతా సినిమాలో నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏంటో ఎందుకు తీస్తున్నారో, ఏం జరుగుతుందో అర్థం కాలేదు సినిమాలో. ఏంటో ర్యాండమ్ సెట్లు మొత్తం అంతా ఆర్ఎఫ్సీలో తీసేశారు. ప్రభాస్ ఉండే ఊరు ఆర్ఎఫ్సీనే. ప్రభాస్ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్ఎఫ్సీని అన్ని పక్క స్ట్రీట్స్ లాగా కనిపిస్తాయి, ఒకేలా ఉంటాయి. అసలు ఏంటో ఇంత గ్రాంటెడ్గా తీసుకొని సినిమా ఎట్లా తీసి అర్థం కావట్లేదు. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే మెయిన్లీ ప్రభాస్ గారు ఇంకా ఆయన ఏజ్ అయిపోతుంది, ఫేస్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి యాక్టివ్గానే ఉన్నారు, కానీ ఎందుకో ఆయన యాక్టింగ్ చాలా ఆఫ్గా అనిపించింది. మారుతి గారు ఓపెన్గా చెప్పేశారు, ఇది హీరోలు అనేవాళ్ళు మనకు దొరికిన వజ్రాలు, వాళ్ళు మనకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు వాళ్ళు కష్టపడి చేస్తామన్నా సరే మేమే వద్దంటున్నాం, ఎందుకు ఇదంతా ఇలా ఉండాల్సిన అవసరం ఏంటి అని నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ప్రభాస్ గారిని ఫ్యాన్స్ కూడా చాలా బాగా చూద్దాం అని వస్తారు, కానీ క్లియర్గా తెలిసిపోతుంది ప్రభాస్ కాదని చెప్పని. ఎందుకు ఇట్లా ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటారు ఫ్యాన్స్ని, ఆడియన్స్ని అయితే తెలియట్లేదు. అండ్ ఇంకొకటి బాగా నోటీస్ చేస్తున్న ఇదేంటంటే, కల్కి సినిమాలో ఎండింగ్ వచ్చేసరికి ప్రభాస్ గారిని కన్నుడు అన్నారు. సలార్ సినిమా ఎండింగ్ వచ్చేసరికి ప్రభాస్ దేవరత రాయిసార్ ఏదో అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రభాస్ మొత్తం పవర్స్ వచ్చేసినట్టు పవర్స్ తీసుకొచ్చేసి లాస్ట్లో మల్టీవర్సల్ ట్రావెల్ చేసే అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. అంటే ఏంటి, ప్రభాస్ గారిని ఈ రేంజ్లో క్లైమాక్స్లో చూపిస్తేనే ఫ్యాన్స్ జనాలు చూస్తారు అని డిసైడ్ అయిపోయారా ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు? నార్మల్గా కూడా తీయచ్చు కదా. ఇప్పుడు మారుతి గారు నార్మల్ సినిమాలు చాలా తీశారు, ప్రభాస్ గారిని పెట్టిన సినిమా తీస్తే ఏమైంది అసలు నాకు అర్థం కాలేదు. ఏంటో నాకు అసలు టూ డిసప్పాయింటెడ్ రాజసాబ్.